ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో అడుక్కోవటం కాదు. ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో దేవునితో సంభాషణ, దేవునితో వార్తాలాపం, దేవునికి మన హృదయాన్ని పోయటం, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని లేఖనాలతోనూ ఆయన సన్నిధిలోనూ గడపటం. దీన్ని ప్రార్థన అంటారు. యేసు ప్రభు ఉదయాన్నే లేచిపోయి ప్రార్థన చేశాడు అంటే అడుక్కుంటున్నాడు అనుకోకండి. అయ్యా నాకు ఇది ఇచ్చేసి, నాకు ఇది ఇచ్చేసి, నాకు ఇది ఇచ్చేసి, ఇంటికి పెళ్లి చేసి, కారు కావాలా, ఎగ్జామ్స్ రాస్తున్నా పాస్ కావాలా, నాకు ఇదేంటి ముక్కు చక్కగా లేదు స్ట్రైట్గా చేసేసి, నాకు జుట్టు పోతుంది, నాకు జుట్టు బాగబెట్టు, ఇవన్నీ విజ్ఞాపనలు ఉంటాయి, నేను కాదనట్లేదు. అదే క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది ఆరాధనతో కూడింది. ఇబాదత్ అంటారు హిందీలో లేదా ఉర్దూలో. ఆయన ఆరాధించటం, ఆయన ఆస్వాదించటం, ఆయన సన్నిధిలో కూర్చోవటం, ఆయన మాట వినటం, ఆయనకు చెప్పటం, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడివి, నీ నామం ఎంత పరిశుద్ధమైంది, నువ్వెంత ఘనమైన వాడివి. దీన్ని కాన్వర్జేషన్ అంటారు. కమ్యూనియన్ అని కూడా అనొచ్చు, ఒక ఫెలోషిప్ అనొచ్చు. ఆ ఫెలోషిప్ ప్రతిరోజు యేసు ప్రభు కలిగి ఉండటం కోసం వెళ్ళేవాడు. మిగిలిన సమయాల్లో ఉండేవాడు కాదా? తండ్రితో ఫెలోషిప్ ఉండేవాడు, మిగిలిన సమయాల్లోనూ ఉండేది. ఎందుకంటే ఆయన ఆ సమయంలోనూ సర్వవ్యాపే. దేవుడు సర్వవ్యాపి కదా. తండ్రి అయిన దేవుడు ఆ సమయంలోనూ సర్వవ్యాపి, ఆయన దగ్గరికి వచ్చి ఉండేవాడు. కానీ కేవలము దేవునికి మరియు కేవలము తండ్రికి మరియు కుమారునికి ఉండవలసినటువంటి ఆ సంబంధం, ఆ సమయం ఆయన ఇచ్చాడు దేవునికి. దాన్ని ప్రార్థన అంటారు. ఇప్పుడు యేసు ప్రభు యేసు నామంలో ప్రార్థన చేశాడో లేదో మీరు ఆలోచించుకోండి. ఆయన నామంలో ప్రార్థన చేస్తే ఆయన నామం తండ్రి విన్నాడో లేదో మీరు ఆలోచించుకోండి. దాని గురించి నేను చెప్పను. నేను ఏం చెప్తాను అంటే, ప్రార్థనలో ఉన్న ఎస్సెన్స్, సారాంశాన్ని మర్చిపోకండి అంటున్నాను. ప్రార్థనలో ఉన్న సారం ఏమిటి అంటే, తండ్రి దగ్గర కూర్చొని ఆయన స్వరం వినటం, ఆయనకు మన స్వరం పలుకుతూ ఆయనతో ఫెలోషిప్ చేయటం, ఆయన ఘనతను చాటటం, ఆయనను మహింపరచటం. ఒకవేళ సమయం మిగిలితే వేరే వాళ్ళ కోసం, సంఘం కోసం అంతా ప్రార్థించిన తర్వాత, అవసరతల కోసం ప్రార్థించిన తర్వాత మన గురించి కూడా కొన్ని అడుక్కోవటం, అందులో తప్పులేదు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయనే అన్నాడు, అడగండి. కాకపోతే అదే కాదు మన బతుకు, ఇంకా చాలా ఉంది. సో ఇక్కడ జరిగినటువంటి ప్రార్థన, యోహాను సువార్త 17లో జరిగినటువంటి ప్రార్థనలో యేసుప్రభు యేసునామమును ప్రార్థించాడో లేదో మీరు ఆలోచించండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మీరు నేను కలిసి చేయబోయే ప్రార్థన చూడండి, మీరు నేను కలిసి చేయబోయే ఆరాధన చూడండి. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6 నుంచి చదువుతున్నా. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతి నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణులు, ధూప ద్రవ్యములను ఉండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి. ఎవరు ఎదుట సాగిలపడ్డారు? గొర్రెపిల్ల ఎదుట సాగిలపాడ. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నప్పుడు ఏ ఆరాధన చేస్తున్నారో, ఏ ఆరాధనతో కూడిన ప్రార్థన చేస్తున్నారో అదే చేస్తున్నారు వీళ్ళు. ఎవరికి చేస్తున్నారు? గొర్రెపిల్లకు చేస్తున్నారు. ఏ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడో రక్తం మీకు తెలియదా? నేను సపరేట్గా చెప్పాలా? ఏ దేవుడు తనను పొడిచిన వాళ్ళు చూస్తారు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూస్తారా? ప్రతి నేత్రము ఆయన్ను చూచును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. దీన్ని ఆరాధన అంటారా అనరా? ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు సైతము ఆయనను చూచెదరు. నువ్వు నేను పొడిచింది మన పాపముల కారణంగా పొడిచాం, వాళ్ళు కూడా చూస్తారు, మీరు చూస్తారు నన్ను అంటున్నాడు. ఆ చూచేవాళ్ళు ఆ పొడిపించుకున్నటువంటి రక్తము కార్చి నిన్ను కట్టినటువంటి ఆ దేవుని ఎదుట ఏం చేశారు? వీళ్ళు సాగిలపడ్డారు. 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నువ్వు చేసే ప్రార్థనలు స్వీకరించబడడం గురించి మాట్లాడుతున్నావు కదా, ఇది స్వీకరింపబడటం. ఈ పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభువు ఎదుట సాగిల పడినప్పుడు ఆ ప్రార్థనలు విప్పబడతాయి.
నేను సార్వత్రిక సంఘం గురించి జరిగే ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ కేవలం నాకు ఇది కావాలి అది కావాలి అన్న ప్రార్థనల గురించి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘంలో జరిగినటువంటి ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. గత 2000 సంవత్సరాల నుంచి, ఇన్ఫాక్ట్ 4000 సంవత్సరాల నుంచి కలిగినటువంటి పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. గొర్రెపిల్ల ఎదుట సాగిల పడినప్పుడు అవి విప్పబడతాయి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై, నీవు రక్తమిచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడేవాడు ప్రతి ప్రజలలోను ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హులని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. ఎవరికి ఆరాధన జరుగుతుంది ఇక్కడ? ఎవరికి ఆరాధన జరుగుతుందండి ఇక్కడ? యేసు క్రీస్తుకు ఆరాధన జరుగుతోంది. ఎవరి పేరట జరుగుతోందండి ఇక్కడ? మీరు ఆలోచించుకోండి, నేను చెప్పక్కర్లేదు. ఇంకా మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట సాగిలపడే ఒక రోజు వస్తుంది. మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట మన ప్రార్థనలు విప్పిపోయడం జరుగుతుంది. మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లునుగాక అని చేయడం కోసమే వెళ్తున్నాం. మనం వెళ్ళేదే అందుకు. ఇదే జరగబోతుంది అక్కడ. క్లైమాక్స్ ఇదే. క్లైమాక్స్ మీద క్వశ్చన్స్ ఏంటి? మనం వెళ్ళేదే అందుకు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిన. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము ఎవ్రీ సింగిల్ క్రీచర్, సృష్టింపబడిన ప్రతి ఒక్కటి, యేసు ప్రభువు లేడందులో. సృష్టింపబడిన ప్రతి ఒక్కటి ఆయన్ను ఆరాధించాలి. ఆయన సృష్టి కాదు, సృష్టికర్త అని చెప్తున్నాను. ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి నీ గొర్రెపిల్లనుకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇది మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వం. ఆయనకున్నటువంటి మహాదేవునికి ఉన్నటువంటి గుణ లక్షణముల సౌందర్యం, గుణ లక్షణముల ఇదొక మహా ఉత్సవం. ఆ ప్రభుతో మనం కలవడానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రభువును చూస్తున్నప్పుడు ఆయన్ని ఆరాధించాలి 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 అన్న ఆశ ఎప్పటికీ తగ్గదు. దాన్నే పరలోకం అంటారు. పరలోకంలో కింద ఏదో రాళ్ళు రప్పలు కిరీటాలు ఉంటాయి, లేకపోతే దాన్ని ఏమంటారు బంగారు వీధులు ఉంటాయి. అవన్నీ కూడా ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. అంటే మనకు అర్థం కావడం కోసం ఆ మహిమను వివరించడానికి పరిశుద్ధాత్ముడు వాడినటువంటి భాషా ప్రయోగం, అలంకారయుతంగా వాడినటువంటి భాషా ప్రయోగం. అంతేగాని ఆడికెళ్ళి నిజంగానే మెటల్ ఉంటుంది, ఆభరణాలు వేసుకొని తిరుగుతాం అని కాదు. మనకు శరీరమే ఉండదు కదా. ఎక్కడ నిలబడుకుంటే రోడ్లు ఉంటాయి నడవటానికి, కార్లు ఉంటాయా వెళ్ళటానికి. ఆ సౌందర్యం, దేవుని గొప్పతనం. మనం ఇప్పుడు చేసే ప్రార్థనలు సంఘం కొరకు, అప్పుడు చేసే ఆరాధన రెండు యేసు ప్రభుకే. గొర్రెపిల్ల ఎదుట సాగిల పట్టడానికే మన ప్రయాణం. మనం వెళ్ళేదే అందుకు. మన ఉనికి అది. క్రైస్తవుడు అంటేనే వాడు. దేర్ఫోర్ మన ప్రభువు మహాదేవుడు, మన రక్షకుడు. ఈ ప్రభువు ఎదుట సాగిల పట్టడం కోసం మనం తయారవుతున్నాం. దీన్ని మనం గమనించుకోవాలి, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని మహింపరచాలి, ప్రభువుని స్తుతించాలి. ప్రభు స్తుతిలో, ప్రభు ఆరాధనలో మన జీవితం గడపాలి. మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు చూసినా వీడేంది ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా వీడేంది పిచ్చా, వీడికి వీడు ఒక రకమైన మిస్టికల్ అని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆ రుచి ఎరిగినవాడు, యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడి పాదాల దగ్గర కూర్చుని ఆయన స్వరం వినాలి అన్న రుచి ఎరిగినవాడు ఇక్కడ అనుభవిస్తాడు, అక్కడ అనుభవిస్తాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయను. అక్షరం పట్టుకొని ఏలాడదండి బ్రదర్స్. భావం లేకరండి. భావం మనల్ని యేసులో పదిలపరుస్తుంది, యేసు ప్రభువులో కడుతుంది. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం.
ఆయనలో అంటు కట్టబడినప్పుడు ఆయన లేకుండా మనం ఏది చేయలేము అన్న సంగతి తెలుసుకుంటాం. ప్రార్థించడం కూడా చేయలేం. ఆయనతో కలిసి ఉన్నప్పుడే మనకు సఫలం. ఏదైనా సాఫల్యము అన్నది ఆయనలో ఉంది. ఆయన లేని సాఫల్యము తండ్రి ఎక్కడ ఇవ్వలేదు. మీరు నా యందును నేను మీ యందు ఉన్నప్పుడే మీరు ఫలిస్తారు. అప్పుడే మీరు నా శిష్యులై ఉంటారు. అప్పుడు కొండ మీద కట్టబడినటువంటి దేనిలాగా ఉంటారు? పట్టణంలాగా ఉంటారు. సిటీస్ దట్ సెట్ అప్ ఆన్ ఎ హిల్ కెన్ నాట్ బి హిడెన్. అది మరుగుపరచబడనేరదు. ప్రజలు నిన్ను చూసి ప్రభువును మహింపరుస్తారు. ప్రజలు నిన్ను చూసి ప్రభువును ఘనపరుస్తారు. ప్రజలు నిన్ను చూసి సంతోషిస్తారు, దేవుణ్ణి ఘనపరుస్తారు.